ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎక్సాట్రిక్ హీరింగ్లో మనం సైకలాజికల్ కాజెస్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో మనం ఫస్ట్ లెసన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ లెసన్లోకి పెడుతున్నాం మనం. సో అన్కంట్రోల్డ్ అండ్ ఇల్ రెగ్యులేటెడ్ డిసార్డరిజం ఇల్ రెగ్యులేటెడ్ ఎమోషన్ గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం డిజైర్ ఇన్హెరిటెడ్ ఆర్ ర్యాంపెంట్ ఈ టాపిక్ మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం ఇవాళ. It would be of value to you here if I made clear that one of the first things a student has to remember is that for the majority of human beings, for the huge majority, the influences and the impulses which emanate from the sacral plane, astral plane, are a predisposing factor in all matters with which the individual concerns himself, apart from those conditions which, being imposed upon him from his environment and the period in which he lives. సో మేజర్గా మానవులందరూ కూడా ఎక్కువగా ఆస్ట్రల్ ప్లేన్ చేత ప్రభావితం అవుతూ ఉంటారు. ప్లస్ వాళ్ళు ఉంటున్నటువంటి పీరియడ్ ఆఫ్ టైం అండ్ వాళ్ళు ఉండేటువంటి వాతావరణం. ఉదాహరణకు మనం భారతదేశంలో ఉన్నాం, ఈ వాతావరణం కొంతమంది ఎఫెక్ట్ చేస్తుంది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి. అలాగే ప్రస్తుతం మనం 2025 సంవత్సరం. సో ఈ టైం పీరియడ్ ఒకటి ఎఫెక్ట్ చేస్తుంటుంది. ఈ రెండు కాకుండా ఆస్ట్రల్ ప్లేన్ ప్రధానంగా మానవ జాతిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్ వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో అది. ఆర్ ఫర్ హిమ్ అన్అవాయిడబుల్ అది. The astral plane is a center of dynamic emanating force which is fundamentally conditioning in its effect because of the stage of the individual consciousness at which that majority finds itself. Majority of the people దాని యొక్క ఎఫెక్ట్స్ అనేటువంటి అన్అవాయిడబుల్గా ఉన్నాయి మనకి. ఆ ఎఫెక్ట్స్ అంటే ఆ ఆస్ట్రల్ ప్లేన్లో ఇచ్చినటువంటి భావాలు కానీ, కోరికలు కానీ, విషయాలు కానీ, వాడి ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా వాడి మీద ప్రభావం చూపుతూనే ఉంటున్నాయి. ఇది అన్అవాయిడబుల్. అది తప్పించుకుని మీరు అవి ఏం లేదు సార్ నాకు చాలా ఐఎమ్ వెరీ ఫైన్ అండ్ ఐఎమ్ వెరీ కైండ్ అని మీరు చెప్పినా ఏమీ లాభం లేదు. మన ఆస్ట్రల్ ప్లేన్లో వచ్చేటువంటి భావములే మనకి జబ్బులు రావడానికి కారణాలుగా ఉంటున్నాయి. మన ఆస్ట్రల్ ప్లేన్ పరిశుభ్రంగా పెట్టుకుంటే మనకు జబ్బులు రావడం అనేటువంటి చాలా వరకు మనం అవాయిడ్ చేసేయచ్చు. మన ఆస్ట్రల్ ప్లేన్ చాలా చక్కగా ఉండాలి. అంటే మెయిన్గా ఎరిషడ్ వర్గాలు ఏవి మన జోలికి రాకూడదు. చక్కటి భావములు కలిగి ఉండడం ఇలాంటివన్నీ మనం చేసుకుంటే జబ్బులు చాలా వరకు మనం వాటి నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం. Men are swayed by the impulse of desire or a high or low caliber. This is, of course, a broad generalization for the basic condition is become steadily modified by impulses coming from the mental plane. ఇది నెమ్మదిగా ఎప్పుడు మాడిఫై అవుతుందంటే అంటే కొందరు ఎక్కువ ఆస్ట్రల్ ప్లేన్ ప్రభావితులు అవుతుంటారు, కొందరు తక్కువ ప్రభావితం అవుతుంటారు. బట్ 100 మందిలో చాలామంది అంటే 80, 90, 95 ఏదో రాసుకోవచ్చు అలా నెంబర్ ఎక్కువగా ఆస్ట్రల్ ప్లేన్ చేత ప్రభావితం అవుతుంటారు. కొందరు నెమ్మదిగా దాని ప్రభావం నుంచి
తప్పకుండా ఊర్ధంగా వాళ్ళు ప్రయాణించడం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళ మీద వాళ్ళ మెంటల్ ప్లేన్ ప్రభావం చూపుతుంటే నెమ్మదిగా ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి వాళ్ళు లిఫ్టప్ అవుతుంటారు. దిస్ నెసెసర్లీ కాంప్లికేట్స్ ద ప్రాబ్లం. ఏంటి ఇక్కడ నెసెసర్లీ కాంప్లికేట్స్ ద ప్రాబ్లం అంటే, ఉదాహరణకి ఏంటి, వాడు మెంటల్ ప్లేన్ వాడి మీద ప్రభావం చూపుతున్నప్పటి నుంచి వాడి ఆస్ట్రల్ ప్లేన్ యొక్క ప్రభావం నుంచి వాడు చక్కగా దాడి ముందుకు వెళ్ళగలుగుతాడన్నాం. అది ఇట్ కాంప్లికేట్స్ ద ప్రాబ్లం. ఒక మంచి విషయం తెలిసిందనుకోండి, మనలో ఉన్నటువంటి చెడు గుణాన్ని మనం వదిలేస్తామా, అలానే కంటిన్యూ అవుతామా? అది మనలో ఉండేటువంటి ఫైట్ ఉంటుంది ఒకటి మనకి. ఒక మంచి విషయం తెలిసింది, ఈ రోజు దాకా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడేసినటువంటి వాడికి ఈ రోజు నుంచి అబద్ధాలు ఆడకూడదు అన్నటువంటి విషయం వాడికి తెలిసింది. తెలిసిన తర్వాత వాడు అబద్ధాలు ఆడతాడా, ఆడకుండా ఉంటాడా? అది వాడి మనసులో నడిచేటువంటి ఒక కాంప్లెక్స్ ఇది. ఆ, వాళ్ళు ఘర్షణ అంటున్నది రన్ అవుతున్నాడు. అది వాడికి ఒక కాంప్లెక్స్ అంటున్నది. వాడి రోజు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడేసేవాడు, అడ్డు ఆపు లేకుండా ఆడేసేవాడు ఇదివరకు. నెమ్మదిగా ఎవరో పెద్దలు ఎవరో కూర్చోటి వాడికి చెప్పారు, నాయన అబద్ధాలు ఆడకూడదు, ఇదైతే అది చెప్పారు. తెలిసిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అంటున్నది వాడి మనసులో నడిచేటువంటి కాంప్లికేషన్స్. సో ఆ కాంప్లెక్సిటీని వాడు ఎలా దాటుతాడు ఏమిటి అనేటువంటిది అంటే పూర్తిగా దాన్ని యొక్క దీంట్లోంచి వీడు అంటే కొద్ది రోజులు అది చేయాలా ఇది చేయాలా ఇది చేయాలా అది చేయాలి బాగా వీటిలో తర్జన భర్జన ఉంటుంది. చేద్దాం వద్దా, పొద్దున్న 6 గంటలకల్లా లేచి స్నానం చేసి ప్రేయర్ చేద్దామా, లేదా చాలా అలసిపోయాను కాసేపు పడుకుందాం, ఈ ఫైట్ ఉంటూ ఉంటుంది మనసులో. లేదండి రాత్రి చాలా లేట్ అయిపోయిందండి, నేను బాగా స్ట్రెయిన్ అయిపోయానండి అని అనుకుని పడుకుందాం అని ఉంటుంది. లేదు మనం ప్రార్థన చేయాలి అంటుండేది ఉంటుంది వీడికి. ఈ కాంప్లెక్సిటీ అంటుంది వాడు మనసులో, ఈ ఫైట్ అంటుండేది రన్ అవుతుంది. తెలిసిన తర్వాత మెంటల్ ప్లేన్ ప్రభావం చూపుతున్నప్పటి నుంచి మిస్టిసిజం వాడికి వెళ్ళేంతవరకు ఈ కాంప్లెక్సిటీ అంటుండేది డెవలప్ అవుతుంది. మిస్టిసిజం వాడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాడిలో ఈ కాంప్లెక్సిటీ అన్నటువంటిది వాడిలో కొన్ని జబ్బులు రావడానికి కూడా కారణంగా ఉంటుంటాయి అంటున్నది కూడా చెప్పారు మనకి. ప్రాబ్లమ్స్ ఆఫ్ ది మిస్టిక్. సో సాధకుడిలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయి. ఆ విషయాలన్నీ కూడా మనం ఎసాట్రిక్ సైకాలజీలో చెప్పుకున్నాం. ఇఫ్ ఐ మైట్ సో కాల్ ఇట్ అన్నారు. ప్రాబ్లమ్ ఆఫ్ కాంప్లికేషన్ ఉన్నది ఆయన దీన్ని. దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ కాంప్లికేషన్ constitutes a hard saying for the student to understand in relation to his own physical condition or in that of any one whom he may be seeking to help. So the non and hard saying అన్నారు, ప్రాబ్లమ్ ఆఫ్ కాంప్లికేషన్ అన్నది. ద ప్రాబ్లమ్ ఆఫ్ అడ్వాన్స్ హ్యూమన్ బీయింగ్లో ఇది ప్రాబ్లమ్ ఆఫ్ కాంప్లికేషన్ ఉంటుంది. ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి, గురువు గారు లేదా పెద్దలు అదిదో అలా చేయమని చెప్పారు, మరి ఇప్పుడేమో ఇలా ఉంది, లేదా ఇలా మనకి చేయడం అలవాటుగా ఉంది, లేదా మన ఇంట్లో పెద్దలు ఇలా చేయమని చెప్పారు, ఇలా ఏవో ఉంటాయి కొన్ని. అలా చేయాలా ఇలా చేయాలా, ఏం చేయాలి ఇప్పుడు, నేనేం చేయాలి, నా లైఫ్ ఎట్లా వెళ్ళాలి, ఎటువైపు నిర్ణయం చేసుకోవాలి, ఏం చేయాలి, ఇట్లా పెడితేనేమో ఈజీగా మనకి దారి సుగమం, చాలా హాయి. మరి వెళ్ళమని అట్లా చెప్పారు, మరి ఇట్లా వెళ్ళాలా అట్లా వెళ్ళాలా, ఇలా ఒక కాంప్లికేషన్ ఉంటుంది. కాంప్లికేషన్ లేనటువంటి వాడు ఏంటంటే వాడు మామూలుగా వాడు నచ్చినటువంటి దారిలో అలా వెళ్ళిపోతుంటాడు. దట్ ఈస్ డిఫరెంట్. ఈ సాధకుడిగా నిలిచినటువంటి వాడికి ఒక కాంప్లికేషన్ అటువంటిది స్టార్ట్ అవుతుంది. అది చెప్తున్నా, దాని నాన్ అంటే హార్డ్ సేయింగ్ అన్నదా. సో ఇది కాకుండా ఏంటంటే వీడు ఎవరికైతే వీడికి హెల్ప్ చేద్దాం అన్నట్టుగా ఉందో వాడికేమో హెల్ప్ చేయమని చెప్పారు పెద్దలు, ఎవడు అడిగినా సరే హెల్ప్ చేయని చెప్పారు, కానీ వీడేమో ఇలా ఉంటున్నాడు, మరి వీడికి హెల్ప్ చేయాలా వద్దా, ఇలాంటి భావాలు కూడా కొన్ని రానవుతాయి దాన్ని. అది I should like here in this connection to give you the third of the laws which governs the sacred art of healing. థర్డ్ లో ఒకటి చెప్తున్నారు మనకి, ఆర్ట్ ఆఫ్ హీలింగ్ లో. Diseases are an effect of the basic contradictions of a man's life energy, basic centralization of a man's life energy. So disease అనేటువంటి ఆర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది బేసిక్ సెంట్రలైజేషన్ ఆఫ్ ది మ్యాన్స్ లైఫ్ ఎనర్జీ. మ్యాన్స్ లైఫ్ ఎనర్జీ ఎక్కడ సెంట్రలైజ్ అయి నడుస్తుంది, అది 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 ఆలోచించండి అన్నారు. సెంట్రల్గా అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూగా వీడు ఇలా చేస్తున్నాడు అది పట్టుకోండి ఫస్ట్. ఫ్రమ్ ది ప్లాన్స్ from the plane whereon those energies are focused, proceed thus determining conditions which produce ill health,
and which therefore work not a distress or as the freedom from disease, as disease or as freedom from disease. Therefore, work out as disease or as freedom from disease. సో వీడికి ఇల్ హెల్త్ అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమిటి? ఫ్రమ్ ది ప్లేన్ వేర్ ఆన్ దీస్ ఎనర్జీస్ ఆర్ ఫోకస్డ్ ప్రొసీడ్ దోస్ డిటర్మైనింగ్ కండిషన్స్. సో ఎక్కడి నుంచి వీడికి అంటే ఏ పాయింట్ నుంచి వీడికి ఇల్ హెల్త్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఏంటి అదొకటి జాగ్రత్తగా గమనించండి అన్నారు. డిటర్మైనింగ్ కండిషన్స్ విచ్ ప్రొడ్యూస్ ఇల్ హెల్త్ అండ్ విచ్ దేర్ఫోర్ వర్క్ అవుట్ యాజ్ డిసీజ్ ఆర్ యాజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిసీజ్. సో ఆ ఫ్యాక్టర్స్ వీడికి డిసీజ్ కాల్ చేస్తున్నాయా, ఫ్రీడమ్ ఫ్రమ్ డిసీజ్ని కాల్ చేస్తున్నాయా? ఏంటి పాయింట్ వీటిలో ఎక్కడ ఇది అవుతుంది ఏంటి? అంటే వీటిలో జబ్బులు రావడానికి కారణం ఏంటి, వీటిలో జబ్బులు రాకుండా ఉండడానికి కారణాలు ఏంటి, ఎక్కడున్నాయి అవి పట్టుకోండి అంటున్నారా? It will be apparent to you, therefore, that a shift of the inner attention of the patient can and will produce either real freedom from physical ills or an intensification of those reactions which produce discomfort, disease, or death. సో వీడిలో ఏ భావములు ఉంటుండడం చేత వీడికి జబ్బులు అనేటువంటి వస్తున్నాయి, ఆ భావములు వీడికి తొలగించగలిగితే వీడు చక్కగా ఆరోగ్యవంతుడిగా తయారై. ఉదాహరణకి మన ఇంట్లోకి అదేదో కారణం చేత డ్రైనేజ్ ఎక్కడెక్కడో పొంగింది, అదంతా అలా మన ఇంట్లోకి నీళ్ళు అలా వచ్చేస్తున్నాను. అప్పుడు దీనికి ఏదో ఇది చేద్దాం అది చేద్దాం కదా, అసలు ఇక్కడ డ్రైనేజ్ నీళ్ళు లేదా ఇక్కడ రాకూడదు అన్నటువంటివి ఎందుకు వస్తున్నాయి అంటే పైన అక్కడెక్కడో కారణం ఉంది, దాన్ని సెట్ చేసుకుంటే వీడి ఇంటికి సెట్ అయిపోతుంది. అది ఇక్కడ విషయం. In the three laws which I have given you and which you now have before you for consideration, it is obvious that the following facts just shared form the basis of your reflection. అది ప్రధానంగా ఇప్పటివరకు 3 లాస్ చెప్పుకున్నాం, వాటి యొక్క రిఫ్లెక్షన్ ఈ రకంగా గుర్తుపెట్టుకోండి అన్నారు. నెంబర్ 1, డిసీజ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది బ్లాకింగ్ ఆఫ్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ది సోల్. లైఫ్ ఆఫ్ ది సోల్ నుంచి లైఫ్ ఎనర్జీ అంటున్నది ఫ్లో అవుతుంటుంది, దానికి డిస్టర్బెన్స్ ఎక్కడైనా క్రియేట్ చేస్తే దానివల్ల జబ్బులు వస్తున్నాయండి అనేటువంటిది తెలుసుకోండి. సో సోల్ నుంచి 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి అనేటువంటిది నన్ను చెప్పుకున్నాం మనం. ఒకటి పాజిటివ్ అన్నారు, ఇంకొకటి నెగిటివ్ అన్నారు. నెగిటివ్ మీరు చూడలేమండి అన్నారు, పాజిటివ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఆ గుణాలన్నీ ఇచ్చారు, పర్సనాలిటీగా వీడు రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి లక్షణాలన్నీ ఇచ్చారు. సో ఇక్కడ సోల్ నుంచి ఎమనేట్ అవుతున్నటువంటి లైఫ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫిజికల్ బాడీ దాకా వస్తుంటాయి. వస్తున్నటువంటి దాన్ని అడ్డు పెట్టేసరికి వీటిలో జబ్బులు అనేటువంటివి రావడానికి కారణాలు అవుతున్నాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ హ్యూమన్ టెయింట్స్ ఇన్హెరిటెడ్ బికాస్ వన్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ది హ్యూమన్ ఫ్యామిలీ. కొన్ని సహజంగా మానవుడు అనగానే వీడు కొన్ని లక్షణాలు అనేటువంటి ఉంటాయి, జంతువు అనగానే కొన్ని లక్షణాలు ఉంటాయి. సో దానివల్ల కూడా కొన్ని జబ్బులు అనేటువంటివి వస్తాయి. ఉదాహరణకు మనలాంటి వాడికి 1000 రూపాయలు 1,00,000 రూపాయలు తెచ్చాడు అనుకోండి, ఏం చేస్తున్నాం, మన చుట్టూతో 10 మంది ఉన్నారనుకోండి, ఇప్పుడు అని చెప్పి వాళ్ళని అందరినీ ఏదో డైవర్ట్ చేసి వీడి ముందు 1,00,000 రూపాయలు బ్యాగులు పెట్టేసి దాచేస్తారు. నేను వాళ్ళందరికీ పని చేయడం అంటున్నది వీడు కెనాట్ డూ ఇట్. వాడు 1,00,000 రూపాయలు ఏదో సంథింగ్ ఒక ఆఫర్ అంటుండే మనకి ఇచ్చారు, మనం 10 మందితోటి దాన్ని షేర్ చేసుకోగలుగుతున్నాం, లేదా అది మన వరకే మనం దాచుకుందామని మళ్ళా ఇలాంటి భావాలు మనకు ఉంటున్నాయి. అంటే హ్యూమన్ టెయింట్లో కొన్ని సహజ లక్షణాలు ఉన్నాయి చూసారా, వాటి వల్ల కొన్ని జబ్బులు అనేటువంటి వస్తున్నాయి మానవుడికి. అదొక పాయింట్ గుర్తుపెట్టుకుంటున్నారు. ప్లానటరీ ఈవిల్, కొన్ని సహజంగా మన యొక్క భూగ్రహము అది ఉన్నటువంటి స్థితిని బట్టి కొన్ని దాని యొక్క దీని చేత కొన్ని జబ్బులు అనేటువంటివి మనకి వస్తున్నాయి. సో ఈ 3 లక్షణాలు గుర్తుపెట్టుకోండి అన్నారు. తర్వాత థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ కండిషన్ బై ద ఫోర్సెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ దట్ ప్లేన్ వేర్ ఆన్ a man's consciousness is primarily centered. So it is conditioned by the forces emanating from the plane whereon a man's consciousness is primarily centered. వీడి మ్యాన్ యొక్క కాన్షియస్నెస్ ఎక్కడ సెంటర్ అయిపోయి ఉందండి అంటే వీడిది ఆస్ట్రల్ ప్లేన్లో సెంట్రలైజ్ అయిపోయి ఉందా, ఎక్కడ సెంట్రలైజ్ అయిపోయి ఉందో దీని చేత కొన్ని జబ్బులు అనేటువంటివి వస్తున్నాయి. అదొక రీజన్. To the above statements should be added a further fact already mentioned, that
There are five major groups of diseases with their allied complaints and subsidiary diseases. Number one, tuberculosis, syphilis disease, syphilitic diseases, cancer, heart difficulties, nervous diseases. ఐదు గురించి గతంలో మనం చెప్పుకున్నాం. అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ చెప్పారు ఆయన. ఇవి సహజంగా ఈ వాతావరణాల్లో ఎక్కువగా ప్రబలంగా ఉన్నాయి. ఇవి ఒకటి. తర్వాత మానవ జాతి జనరల్గా పొందేటువంటి ఒకటి. తర్వాత ఈ లైఫ్ ఎనర్జీ సోల్ నుంచి వచ్చేటువంటి దాంట్లో ఏర్పడినటువంటి డిస్టర్బెన్స్, భూగ్రహంలో ఉన్నటువంటి స్థితిగతుల చేత మానవుడికి ఏర్పడుతున్నటువంటి జబ్బులు. సో ఇవన్నీ కూడా. అలాగే మానవ జాతి ఫోర్సెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద ప్లేన్ వేర్ ఆన్ ఎన్హాన్స్ కాన్షియస్నెస్. వీడి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎక్కడైతే లోకలైజ్ అయిపోయి ఉంటుందో అక్కడ ఎక్కువగా వీడు ఉంటుండడం చేత దానివల్ల జబ్బులు అనేటువంటివి వస్తున్నాయి. అంతే సింపుల్. ఇవి కారణాలు ప్రధానంగా. ఐ ఆమ్ నాట్ డివైడింగ్ వాట్ ఐ హ్యావ్ టు సే ఇంటూ ఆర్గానిక్ అండ్ ఫంక్షనల్ ట్రబుల్స్. అంటే దీన్ని బట్టి మీరు ఇప్పుడు అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు జబ్బులు ఈ కారణాల చేత వస్తున్నాయి. ఈ కారణాలని మనం సెట్ చేసుకోవడానికి చేయాలి. అంటే వీడు మానవుడిగా ఉంటుండడం చేత మానవుడికి కొన్ని జబ్బులు వస్తున్నాయి. అది తెలిపినందువలన ఏంటి, మనం మానవ దేహంగా ఉన్నా సరే బియాండ్ ఒక హ్యూమన్, ఒక నార్మల్ బీయింగ్ ఆలోచించే వాడికన్నా మనం బియాండ్గా వెళ్ళి ఆలోచించడం, జీవించడం అటువంటి చెయ్యాలి. అది ప్రస్తుతం ఆర్యులు బికాస్ దే హ్యావ్ టు స్టార్ట్ లివింగ్ ఇన్ బుద్ధి ప్లేన్. అయితే బుద్ధిమయ లోకాలు వీడు ఉంటాడో అప్పుడు వీడు మానవ జాతికి ఏర్పడేటువంటి జబ్బుల నుంచి వీడు ఎలివేట్ అయినటువంటి ఛాన్స్ వీడికి దొరుకుతుంది. బుద్ధిమయ లోకాల్లో ప్రస్తుతం సాధన అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది ప్రస్తుతం ఏర్పడినటువంటి కర్తవ్యం మానవుడికి. సో వీడు బుద్ధిమయ లోకాల్లో గడపడం అంటే చేయాలి. దట్ ఈస్ ఇన్ వన్ వే, ఇన్ దట్ వే హీ కెన్ ఎలిమినేట్ ద డిసీజెస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. అది. తర్వాత లైఫ్ ఫోర్స్ సోల్ నుంచి చక్కగా కింద వరకు ప్రవహించేటట్టుగా వీడు జీవించగలగడం. దట్ ఈస్ వన్ పాయింట్. ఇలా ఇలా ఈ పాయింట్స్ వీడు సెట్ చేసుకుంటుంటే వీడికి జబ్బులు రావడానికి చాలా వరకు వీడు దూరంగా వెళ్ళినవాడు అవుతాడు. సో ఐఎమ్ నాట్ అది ఇక్కడ ఐ హియర్ రిఫర్ టు ఇల్నెసెస్ ఇండ్యూస్డ్ బై ఎపిడమిక్స్ ఆర్ బై యాక్సిడెంట్స్. ఇవేవి నేను చెప్పట్లేదు ఇక్కడ. ఐ రిఫర్ టు దోస్ బేసిక్ ట్రైన్స్ ఆర్ ప్రీడిస్పోజిషన్ దట్ ఆర్ ద dubious heritage of humanity as a whole, and to those difficulties which are incident to those stages in evolutionary development which are characteristic of those upon the more advanced stage of the path. సో మోర్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ది పాత్లో ఉన్నటువంటి వాడి దాకా వాడు ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల గురించి ఇక్కడ ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. కానీ వేరే విషయాలు అంటే అనటామికల్గా కానీ లేదా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఏమిటి, ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనో లేదా ఇలాంటివి కాదండి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఆయన ప్రధానంగా చెప్తారు కాజెస్ ఆఫ్ డిసీజ్ ప్రధానంగా. It will be seen therefore that man comes into incarnation having inherited predisposition to disease which come from his own past. సో దీన్ని బట్టి మానవుడు పుట్టుకతోనే ఈ కారణాలతో మానవుడు పుడుతున్నాడు భూమి మీద. ఫ్రమ్ హిజ్ పాస్ట్, వాడి యొక్క పూర్వ జన్మ నుంచి, పూర్వకర్మ ఇదేదో అంటుంది సార్, అది వాడు ఫ్రమ్ హిజ్ ఓన్ పాస్ట్. దట్ ఈస్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ కాజెస్ ఇనిషియేటెడ్ ఇన్ ఎర్లియర్ ఇన్కార్నేషన్. కాజెస్ అనేటువంటి అక్కడ ఉంటాయి, వాటి వలన కొన్ని జబ్బులు అనేటువంటి మనం తెచ్చుకుంటున్నాం. మనం పుట్టుకతోనే పూర్వ జన్మలో మనం చేసినటువంటి జీవించినటువంటి విధానములు ఈ జన్మలో మనకి జబ్బులు రావడానికి కొన్ని కారణాలుగా ఉంటాయి. ఇది ఒకటి యాక్సెప్ట్ చేయండి. ఫ్రమ్ ది జనరల్ రేషియల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ, మన యొక్క రేషియల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ, ఈ అట్లాంటియన్ రేసు, వీటి వలన వీడికి ఏర్పడేటువంటి జబ్బులు కొన్ని ఉన్నాయి. ఆరియన్ రేసు, వీటి వలన కొన్ని జబ్బులు వస్తున్నాయి. అవి ఒకటి గుర్తుపెట్టుకోండి. From the condition of the planet life, these latter cause lift the whole problem out of the usual comprehension of the average man. సో మనకి కొంత ప్లానెట్ ఉన్నటువంటి కండిషన్ చేత మనకి కొన్ని జబ్బులు అనేటువంటి వస్తున్నాయి. ఇదొకటి మనం తెలుసుకుని తీరాలి. ఇది ఒక విషయం. A human being is also predisposed to trouble if he has succeeded as a result of long evolutionary history in awakening in some fashion, however slight the centers above the diaphragm. So also predisposed to trouble if he has succeeded in awakening in some fashion,
however slight the centers above the diaphragm. డయాఫ్రమ్కి పైన ఉన్నటువంటి సెంటర్స్ అంటే అనాథం విశుద్ధి ఆజ్ఞ స్వరం. ఈ సెంటర్స్లోకి ఎప్పుడైతే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది వాటి వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటి కొన్ని వస్తాయి. అంటే ఇప్పటిదాకా యాక్టివిటీ లేదు, అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయ్యేటప్పటికి కొత్తగా లైఫ్ ఎనర్జీ అంటుంది కింద నుంచి పైకి ఫ్లో అవుతుంది కదండి. ఆ ఫ్లో అవ్వడంలో ఏం జరుగుతుందంటే వీడికి ఉదాహరణకి మనం ట్యాంకులోకి నీళ్లు వదిలాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది మొదటది ఆ ట్యాంక్ని చాలా వేగంగా కొడుతుంటుంది, టక 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 సౌండ్ మనం డగ కొడుతుంటుంది. అలా అది కొంత నీళ్ళు అందులో పడిన తర్వాత ఆ సౌండ్ రావడం ఇంకుండదు. అది ఎట్లాగో అలాగే మనలో ఈ బిలో ది డయాఫ్రమ్ నుంచి అబోవ్ ది డయాఫ్రమ్కి ఎనర్జీస్ ఎప్పుడైతే పాస్ ఆన్ అవుతుంటాయో అప్పుడు అలాంటి కొన్ని చేంజెస్ అంటే ఆ సెంటర్కి సంబంధించిన మనలో ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి అన్నారు. The moment that occurs, he becomes the moment that occurs, he becomes subject for a long cycle of life to difficulties connected with the heart or with the nervous system in its various branches. Frequently, an advanced human being, such as an aspirant or a disciple, may have faced himself from the inherited traits but will succumb to heart trouble or to nervous diseases, mental imbalance, and overstimulation. They are classified occasionally as the diseases of the mystics. వాటిని అన్నా అంటే డిసీజ్ ఆఫ్ ది మిస్టిక్స్ అన్నాం. ఆ డిసీజ్ ఆఫ్ ది మిస్టిక్స్ గురించి మనం గతంలో చదువుకున్న ఏం వస్తాయంటే కొన్ని హార్ట్ ట్రబుల్స్ వస్తాయి, కొన్ని నర్వస్ డిసార్డర్స్ వస్తాయి, కొన్ని మెంటల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, కొన్ని ఇది ఇప్పుడు ఈ పాయింట్ మనం చదువుకున్నప్పుడు నిజానికి మన మనసుకు వెంటనే ఏమనిపిస్తుంది, ఎందుకురా నేను ఈ సాధన ఇదంతా లేకుండా ఉంటే హాయిగా మనం ఏదో మన పాటి మనం జీవిస్తున్నాం కదా, సాధన అంటే పెట్టుకుని హార్ట్ ట్రబుల్స్ అట ఇలాంటివి కొంచెం భయాలు ఇలాంటివన్నీ వస్తాయి. అయితే ఏంటంటే ఇక్కడ అంటే మన మాస్టర్ సివి గారిది పాయింట్ ఒకటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన ప్రేయర్ ఏంటంటే చేయడంలో వీడికి ఈ ఈ డిస్టర్బెన్సెస్ అంటే వీడికి ఇబ్బంది కలగనీయకుండా ఉండేటువంటి యోగ రహస్యాలతో కూడుకున్నటువంటి ప్రార్థన ఆయన ఇచ్చారు. చాలా అంటే ఏదో మన గురువు గారు కాబట్టి అని మనం ఆయన గురించి ఎక్కువ పొగుడుకోవడం అంటున్నది కాదు. ఇట్ ఇస్ మోస్ట్ సైంటిఫిక్. మామూలుగా సాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఈ జబ్బులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చక్కగా ఆ మాస్టర్ సివి గారు మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి విధానంగా ప్రేయర్ చేసుకోవడం ఎప్పుడైతే చేస్తుంటారో వీడికి ఈ డిస్టర్బెన్స్ అన్ని కూడా వీడిలో కలగనీయకుండా సెట్ చేయడం అంటే జరుగుతుంది. అది ఇక్కడ ఎందుకంటే ఆ పాయింట్ మనం చెప్పుకోవాలి. సో ఏమన్నారంటే ఇట్ నాట్ అంటే డిసీజ్ ఆఫ్ ది మిస్టిక్స్గా చెప్పారు. ఐ వుడ్ లైక్ టు మేక్ ఇట్ క్లియర్ దట్ ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు ఎంటర్ ఇన్ టు ద రీమ్ ఆఫ్ ఫిజియలాజికల్ discussion to elaborate the symptoms of disease or to deal with the lesions, the pathological conditions, and the distressing details attendant upon the breakdown of any human organism. I am not going to write a treatise on anatomy or the various sciences which have grown up from a study of the mechanism of the human being connected as they are with the framework and structure, the organs, nerves, brain, tissue, and interrelated systems which compose that intricate piece of machinery, the human body. As far as the exoteric science is concerned, two things would successfully deter me. సో నేను ఏదో అనాటమీ పెథాలజీ ఇవన్నీ చెప్పడం వాటిలోకి వెళ్ళిపోయి అవంతా కాదని నా ఉద్దేశం. అవన్నీ దిస్ ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ అని నేను చెప్పక్కర్లేదు. అవన్నీ కాదు నేను డీల్ చేస్తున్నటువంటిది. ప్రధానంగా జబ్బులు రావడానికి రెండు కారణాలు ఉన్నాయనండి, అవి చెప్తాను నేనండి అంటున్నారా. యాజ్ ఫార్ యాజ్ ద ఎక్స్ట్రాటరిక్ సైన్స్ ఇస్ కన్సర్న్, టూ థింగ్స్ వుడ్ సక్సెస్ఫుల్లీ డిటర్ మీ. ప్రధానంగా రెండు విషయాలు ఎక్స్ట్రాటరిక్ సైన్స్లో మీరు గమనించుకోవాల్సినటువంటి విషయాలు రెండు. The whole subject is marvelously dealt with in the many books which embody the literature of medicine and of surgery. There is a little that I could add which would be of profit in such a discussion as this. అంటే మీకు మైన్యూటెస్ట్గా ఇప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐ అని చెప్పి మనకి మన బాడీలో పాయింట్ ఏదో ఇంత ఎంఎం 0.3 ఎంఎం ఏదో ఉంది, అంత ఎంఎంలో కూడా ఉన్నటువంటి విషయాన్ని అది గ్రహించి చెప్పిస్తున్నారు.
సో ఇంత మైన్యూటెస్ట్గా ఉంటుంది డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి ఎంఆర్ఐ ఇస్తుంది. అలాగే ఫంక్షనల్ ఎంఆర్ఐ అని చెప్పి తీస్తారు. అంటే మన బాడీ ఫంక్షనల్గా ఉన్నప్పుడు మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయంటే అలాంటి ఎంఆర్ఐలు కూడా తీస్తారు. సో ఇంత అడ్వాన్స్ అయింది, కానీ వీటిలో ఒక కొంచెం పాయింట్ ఒకటి చిన్న మిస్ అవుతుంది, అది నేను మీకు యాడ్ చేస్తాను. ఆ రకంగా మీరు చాలా తెలుసుకుంటున్నారు, దట్స్ ఫైన్, అంత వినియోగించుకోండి. అందులో మిస్ అయ్యేటువంటి పాయింట్స్ మాత్రం నేను మీకు యాడ్ చేసి చెప్తాను అంటున్నారు. దెర్ ఇస్ లిటిల్ దట్ ఐ కుడ్ యాడ్ విచ్ వుడ్ బి ఆఫ్ ప్రాఫిట్ ఇన్ సచ్ ఎ డిస్కషన్ యాజ్ దిస్ అన్నారు. The readers of my words are not, with few exceptions, versed in the construction and constitution of the human body and pathological details, the description of diseases and the various unpleasant symptoms of human degeneration are unwholesome reading for the average man or woman. A little knowledge along these lines can be a most dangerous thing. A little knowledge కెన్ బి ఏ మోస్ట్ డేంజరస్ థింగ్. ఎందుకు మోస్ట్ డేంజరస్ థింగ్? ప్రస్తుతం అదే కదా. మనం ఉదాహరణకి నాకు కాలు నొప్పి అని చెప్పి నెట్లో కొట్టాను అనుకోండి, వాడు ఎక్కడి నుంచి ఇచ్చేస్తాడు? వాడు నీకు కాలు తీసేయచ్చేమో అంటాడు. దాని నుంచి వాడు స్టార్ట్ చేస్తాడు. అమ్మో ఇదేంటారు, నాకు కాలు నొప్పి అనగానే కాలు తీసేస్తారేమో అంటాడు. సుమ్మం వీడు ఇలా రాస్తాడు ఏంటి నెట్లో అంటాడు అనిపిస్తుంది. ఇట్ ఇస్ సచ్ ఏ డేంజరస్ థింగ్. అందుగురించి ఎక్కువ తెలుసుకున్నారు మీరు, ఇప్పటికే జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. I seek to deal primarily with causes, with the inner sources of disease, and deal with those states of consciousness. సో ప్రధానంగా కాజెస్ ఆఫ్ డిసీజ్ నేను ఇక్కడ ఈజ్ నుంచి డిస్టర్బ్ అయినటువంటి దానికి కాజ్ ఎక్కడుంది అది ప్రధానంగా నేను చెప్తాను. కాజ్ని ఎప్పుడైతే మనం అడ్రస్ చేసామనండి ఇఫెక్ట్స్ అక్కడికే అయిపోతుంది. ఉదాహరణగా అక్కడ ఎక్కడో లీక్ అవుతుంది, అక్కడి నుంచి నీళ్ళు ఇలా మొత్తం ఇల్లంతా తడిచిపోయింది. ఆ లీక్ అవుతున్నటువంటి పాయింట్ క్లోజ్ చేస్తే ఈ తడిచిపోయినంతా కూడా ఎంత ఎండిపోతుంది, అంతా జబ్బు అంతా తగ్గిపోతుంది వీడికి. అది తమాషా. ఇఫెక్ట్స్ని పట్టుకుని ఉదాహరణకు బట్టేసి తుడుచుకుంటుంటే నీళ్ళు అలా వస్తున్నాయి. ఎంతసేపు అని తుడుస్తుంది దాన్ని? అలా కాదు ఉండని చెప్పి వాడు ఎక్కడో సోర్స్ నీళ్ళు వాడు ఆపేశాడు, ఫినిష్. ఇంకా పంటలోకి నీళ్ళు రాలేదు. ధౌమ్యుడు కథ. ధౌమ్యుడి దగ్గర మొదటి శిష్యుడు ఉన్నప్పుడు ఆ పంటలోకి నీళ్ళు వచ్చేస్తున్నట్టు ఏం చేయమంటారు? ఆ శిష్యుని పంపించట. శిష్యుడు ఏం చేశారు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ నీళ్ళు అలా వచ్చేసి పంట అంతా పాడైపోయి వీళ్ళు ఆ నీళ్ళు రాకుండా ఉండడానికి దానికి అడ్డంగా వెళ్ళి కూర్చున్నారు. నీళ్ళు రాలేదు. ఏంట్రా శిష్యుడు రాత్రైనా ఇంకా ఇంటికి రాలని చెప్పి వెళ్ళి చూస్తే ఏం చేయమంటారు, గురువుగారు నీళ్ళు వచ్చేస్తున్నాయి, దానికి ఏం చేయాలి నాకు ఐడియా రాలేదు, నీ గురించి ఇక్కడ అడ్డంగా కూర్చుండిపోయాను. అప్పుడు ఆ శిష్యుని బ్లెస్ చేస్తారు ఆయన సౌమ్యుడు. సో గురువు శిష్యుడి యొక్క ఇది రహస్యాలు చాలా విషయం. I seek to deal primarily with causes, with the inner source of disease, and with those states of consciousness. సో ఏ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉండడం చేత, కాన్షియస్నెస్ ఏ స్టేట్లో ఉండడం చేత జబ్బులు ఎలా వస్తున్నాయి, ఇది మనం ఐడియా పెట్టుకోవాలి. అందుగురించి మనం మానసిక లక్షణాలు అంటే హోమియోపతిలో మనం ప్రధానంగా స్వీకరిస్తాం. నేను వీడు కాన్షియస్నెస్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎక్కడ వీడిలో డిస్టర్బెన్స్ అంటున్నది ఫీల్ అవుతున్నాడు అనేటువంటిది మనం బాగా వివరంగా అడిగి రాసుకోవాలి మన నిజానికి. అప్పుడు మీరు అంటే రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అని చెప్పి మాస్టర్కి గారు లెక్సెస్ గురించి రాస్తూ చెప్తూ అక్కడ రాసినటువంటి ఒక సిమ్టమ్ గురించి ఆయన చాలా వివరం ఇస్తారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లెక్చర్లో మాస్టర్ గారు. సో లెక్సెస్ పడితే ఎలా ఉంటుందన్న. సో అలా మనం ఒక మనిషిని అవగాహన చేసుకోవడం అంటే మోస్ట్ డెప్త్కి వెళ్ళి అవగాహన చేసుకోవాలి. ఇంకా అప్పుడు మీరు వాడికి సరైనటువంటి మంది ఇవ్వడం హోమియోపతిలో సాధ్యం అవుతుంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మనం కాజెస్ని అడ్రస్ చేయడం చేత మాత్రమే వాడికి ఉన్నటువంటి జబ్బుల్ని ఎరాడికేట్ చేయగలుగుతాం మనం అని చెప్తున్నారు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ది హీలర్, అది రాంగ్ కండిషన్స్ విచ్ ఇంజూర్స్ ద రాంగ్ ఫంక్షనింగ్ అండ్ ఈవెన్చువల్లీ రాంగ్ కండిషన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఆఫ్ ది హీలర్ అంటే చెప్తున్నారు. ప్రాబ్లమ్ ఆఫ్ ది హీలర్ దేర్ ఫార్ ఇస్ టూ ఫోల్డ్. ఫస్ట్ హీ మస్ట్ నో వెదర్ ద డిఫికల్టీ లైస్ అబోవ్ ఆర్ బిలో ది డయాఫ్రమ్. వీడికి అబోవ్ ది డయాఫ్రమ్లో ఉందా, డిఫికల్టీ బిలో ది డయాఫ్రమ్లో ఉందా, దేవుడు తెలుసుకోండి అన్నారు ఫస్ట్. This takes him definitely into the realm of occult as well as of psychological knowledge. దీనికి అక్కల్ట్ నాలెడ్జ్ కావాలి, సైకలాజికల్ నాలెడ్జ్ కావాలి. సైకలాజికల్ నాలెడ్జ్ కావాలి, అక్కల్ట్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఈ ఇడ పింగళ సుషుమ్న ఈ నాడులు ఇవన్నీ వీటి గురించి ఒక చక్కటి అవగాహన అంటే ఉండాలి వీటికి. సో అంటే వీడి యొక్క అక్కల్ట్ సైన్సెస్, వీటిలో ఉన్నటువంటి ప్రజ్ఞ షట్చక్రాలు ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి, ఇదొకటి నాలెడ్జ్ కావాలి వీడికి. అండ్ సైకలాజికల్ నాలెడ్జ్, వీడి యొక్క మానసిక కక్షలు ఇవన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అవన్నీ కూడా చక్కగా వీడికి నాలెడ్జ్ కలిగి ఉండాలి. నెక్స్ట్
Secondly, he must have a clear grasp of the patient's inner emphasis. This last aids him in the diagnosis of the first. Inner emphasis. This last aids him in the diagnosis of the first. వాడి లోపల జరుగుతున్నటువంటి ఘర్షణ ఎక్కడ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంది వాడికి, దీన్ని పట్టుకుంటే వాడు ఇందాక చెప్పినటువంటి వాటి యొక్క రహస్యాలు ఇక్కడ తెలిసిపోతాయి. జాగ్రత్త అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే, ఉదాహరణకి మీరు ప్రాక్టికల్గా ఒక కేసు షీట్ తీసుకోండి, కేసు రాసిన తర్వాత ఆ కేసు దగ్గర పెట్టుకోండి, వాడికి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇలా ఐడెంటిఫై చేసుకుంటారండి. మనం ఎలా అయితే మనం డ్రగ్కి సిమ్టమ్స్ సెలెక్షన్ అటువంటి చేసుకుంటూ వచ్చి మనం డ్రగ్ ఇస్తాము హోమియోపతిలో, అలా మీరు ఏం చేస్తారంటే మీరు ఒక కేసు మొత్తం ఒక కేసు షీట్ రాసేసుకుని వాడి యొక్క సిమ్టమ్స్ ఎక్కడెక్కడ లోకలైజ్ అయిపోయి ఉన్నాయంటే మీరు ఇలా రౌండ్ చేసుకుంటారండి. చేసుకుంటూ వస్తే కనుక అప్పుడు మీరు మళ్ళీ కేసు షీట్ చూడండి. చూసినప్పుడు వాడికి స్వాదిష్టాన చక్రంలో ఇబ్బందులు ఉన్నాయి, అనాథ చక్రంలో ఇబ్బందులు ఉన్నాయి, లేదా విశుద్ధి చక్రంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇలా మీరు రౌండ్ ఆఫ్ చేసుకుంటూ వస్తారు. ఇది ఒక డయాగ్నోసిస్ అయింది మీకు. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు వాడి యొక్క సైకలాజికల్ వాడి యొక్క మానసిక కక్ష ఇవన్నీ ఎలా ఉంటున్నాయి ఏంటి అంటున్నది ఒకటి ప్లేన్ వేసుకోండి మీరు. అంటే ఏం చేయాలి, ఆస్ట్రల్ ప్లేన్ని 7 సబ్ డివిజన్స్ కింద వేసేసుకోండి. సబ్ డివిజన్స్ కింద వేసేసుకున్నప్పుడు వీడి యొక్క భావములు అనేటువంటి ఎక్కడ లోకలైజ్ అయిపోయి ఉన్నాయి, ఇది ఒకటి తెలుసుకోవాలి. అంటే ప్యూర్ ఆస్ట్రల్ ప్లేన్ మోస్ట్ ఫిజికల్, అంటే ది డెన్స్ పార్ట్ ఆఫ్ ది ఆస్ట్రల్ ప్లేన్ ఇస్ ది 7th ప్లేన్. అది అలా మీరు వాడి యొక్క భావాలని ఆస్ట్రల్ ప్లేన్లో 7th నుంచి 1st దాకా అంటే మానవ జాతి యొక్క భావాలు మీరు అలా డివైడ్ చేయకూడదు. అంటే ఉత్తమమైనటువంటి భావం, అధో భావము, ఈ రెండింటి మధ్యలో మొత్తం భావాలన్నీ కూడా డివైడ్ అవుతాయి. దీని జాగ్రత్త అంటే అదొక క్లాసే పెట్టుకోవాలి మన నిజాన్ని. అప్పుడు మీరు వాడి ఆస్ట్రల్ ప్లేన్లో వీడి భావాలు ఎక్కడ టాలీ అవుతున్నాయి అంటే మోస్ట్ 7th ప్లేన్ ఇస్ అంటే తాను గురించి మాత్రమే భావించడం, ఇతరులు ఎవడైనా సరే దానికి అడ్డొస్తే వాడి చేతిలోంచి లాగేసుకుని వాడు భోజనం చేసేయడం, దట్ ఈస్ ద 7th. దానికన్నా కొంచెం పైకి, దానికన్నా కొంచెం పైకి, దానికన్నా కొంచెం పైకి, ఇలా ఫస్ట్ ప్లేన్కి వెళ్ళేవాడికి ఏంటి, ఏదో భోజనం ఉంది మనం తిందాం మన పక్కన వాళ్ళకి పెడతాం చక్కగా, ఇలాంటి భావంతో ఉంటాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేన్. సో ఇలా మీరు మొత్తం 7 ప్లేన్స్లో వాడు ఎక్కడ లోకలైజ్ అయిపోయి ఉన్నాడో మీరు ఐడెంటిఫై చేయండి. అలాగే మెంటల్ ప్లేన్లో వీడేమన్నా ఉన్నాడా లేదా అంటే నెమ్మదిగా ఐడెంటిఫై చేయండి. ఇలా మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత వీడికి జబ్బులు అనేవి వీడు ఇక్కడ లోకలైజ్ అయిపోయి ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, వీడి యొక్క సెంటర్స్లో ఇక్కడ ఇలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇలా మీరు ఒక డయాగ్నోసిస్కి వస్తారు. మీకు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తారు. ఏం అన్నారు నెక్స్ట్? సో దిస్ స్టేట్మెంట్ the grasp of the inner emphasis, this last aids him in the diagnosis of the first. ఇది డయాగ్నోసిస్ అంటుండే దానికి వస్తారు మీరు. దిస్ స్టేట్మెంట్ బ్రింగ్స్ హిమ్ టు ద ఫార్ములేషన్ ఆఫ్ ది 3rd రూల్ ఫర్ హీలర్స్. దీనివల్ల ఇప్పుడు రూల్ 3 ఫర్ ద హీలర్స్ ఏమంటే చెప్తున్నారు. లెట్ ద హీలర్ ట్రైన్ హిమ్సెల్ఫ్ టు నో ద ఇన్నర్ స్టేజ్ ఆఫ్ థాట్ ఆర్ ఆఫ్ డిజైర్ ఆఫ్ ద వన్ హూ సీక్స్ హిస్ హెల్ప్. దీనివల్ల ఏమవుతుంది, వాడికి disease himself to know the inner stage of thought or of desire of the one who seeks his help. ఇన్నర్ స్టేజ్ ఆఫ్ థాట్, వాడి యొక్క థాట్స్ అనేటువంటి ఏ ప్లేన్స్లో వీడు వర్తిస్తున్నాయి. బాగా మాట్లాడండి వాడితో. మనం ఎంతమందికి మంది ఇచ్చేసాం అనేది సెకండరీ. ఒక నిమిషం మీరు ఆగితే, ఒక్కడే పేషెంట్ ఈరోజు మనకి ఫుల్గా వాడితో మాట్లాడాడు కాసేపు అలా సరదాగా, మనం డాక్టర్ వాడు పేషెంట్ అంటే భావం పక్క పెట్టాడు. ఇలా మాట్లాడుతుండేది మీరు నెమ్మదిగా ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేయండి. మెంటల్ ప్లేన్ మళ్ళీ ఇలా 7 ప్లేన్స్ వేసుకోండి, ఆస్ట్రల్ ప్లేన్ 7 ప్లేన్స్ వేసుకోండి. వాడు మాట్లాడుతున్నటువంటి భావాలు ఇలా మీరు తెచ్చుకున్నటువంటి దాన్ని ఇక్కడ ఇలా మీరు గ్రాఫికల్ పాయింట్స్ అలా పెట్టుకుంటారు. అప్పుడు వాడికి ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏమిటి అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. వీడు ఇక్కడ ఏదో వీడు అవమానపడ్డాడు, దాని తర్వాత వీడికి జబ్బులు రావడం అనేటువంటిది వచ్చింది. ఇలా మనం హోమియోపతిలో ఎలా అయితే రాసుకుంటాం అలా వీడికి ఆస్ట్రల్ ప్లేన్లో ఇక్కడ ఎనర్జీస్ ఇదైపోయింది, దానివల్ల వీడికి ఆ తాలూకా జబ్బులు అనేటువంటి వస్తున్నాయి అంటే పాయింట్స్ మీరు నెమ్మదిగా ఐడెంటిఫై చేస్తారు. జాగ్రత్తగా కాసేపు అలా కూర్చుని వాడితో మాట్లాడుతుంటే ఈ ప్లేన్స్ మీరు వేసుకుంటే చాలు, దానివల్ల మనకి తెలుస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. హూ సీక్స్ హిస్ హెల్ప్ హీ క్యాన్ దేర్ బై నో ది సోర్స్ ఫ్రమ్ విచ్ ద ట్రబుల్ కమ్స్. వీడు అప్పుడు సోర్స్ని ఐడెంటిఫై చేస్తాడు.
వీడు ఉదాహరణకి మనకి అది సినిమా వాడు చూపిస్తాడు సరే, వాడు సైకలాజికల్ డాక్టర్ అందులో ఎవరో హీరో సంథింగ్. వాడు లా పడిపోయి ఇదిగోండి వీడికి ఇక్కడ వీడు డిస్టర్బ్ అయ్యాడు, దానివల్ల వీడికి ఇక్కడ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అంటుంటే వస్తున్నాయి, ఇలా ఇల్యూషన్స్ హాలుసినేషన్స్ ఇలా వచ్చి ఇలా చేస్తుంది ఈవిడే, దాని నుంచి ప్రాబ్లం ఇక్కడ ఉంది అంటుండేది. ఎలా అయితే ఐడెంటిఫై చేస్తే అది నువ్వు సెట్ చేసుకో, నీకు ఇంకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఇదే ఇంట్లో ఉన్నా నీకు ప్రాబ్లం లేదని ఇది చెప్పేస్తాడు. సో మనం ఐడెంటిఫికేషన్ అక్కడ జరగాలి, ఇంట్లోకి అది ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లం. సో దాన్ని సెట్ చేయాలి, దాన్ని సెట్ చేసుకుంటే ఇక్కడ సెట్ అయిపోతుంది అంటుండేది. ఎలా అయితే వాడు చూపిస్తాడు అలా వీ షుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై ది కాజ్. ఫస్ట్ కాజ్ని ఐడెంటిఫై చేసేస్తే ఇంక మీ రిఫ్లెక్షన్ మీరు మర్చిపోవచ్చు, ఏమీ చేయలేవు, ఇంక ఎఫెక్ట్స్ అన్నీ కూడా అలా తొలగిపోతాయి. సో వీడితోటి మాట్లాడినప్పుడు మీరు ఎవరైతే సహకారం లేదా పేషెంట్ ఉంటాడో వాడితో అలా మాట్లాడినప్పుడు వాడికి జబ్బు ఏ ప్లేన్లో ఉంది ఇది మీరు ఐడెంటిఫై చేయాలి, దట్ ఈస్ యువర్ జాబ్ అని చెప్తున్నారు ఆయన. విచ్ ద ట్రబుల్ కమ్స్, లెట్ హిమ్ రిలేట్ ది కాజ్ అండ్ ది ఎఫెక్ట్ అండ్ నో ది పాయింట్ ఎగ్జాక్ట్ త్రూ విచ్ రిలీఫ్ మస్ట్ కమ్. కాజ్ అక్కడ ఉంది, ఎఫెక్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు. కాజ్ ఎఫెక్ట్ రెండు ఐడెంటిఫై చేసుకోండి. ఇప్పుడు ఏం చేయడం చేత రిలీఫ్ అంటున్నది స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఆ పాయింట్ మీకు తెలియాలి, ఇది చెప్తున్నాను. దిస్ ఈస్ ది రూల్ 3 ఫర్ హీలర్. I would like to call your attention to those last two words and would emphasize to you the fact that disease primarily is an effort on the part of the natural physical body to seek relief and achieve release from inner pressures. రిలీజ్ ఇన్నర్ ప్రెషర్స్, రిలీఫ్ రావాలి, రిలీజ్ ఫ్రమ్ ఇన్నర్ ప్రెషర్స్ అయిపోయి అక్కడ అలా వాటిలో ఎనర్జీస్ అలా తొక్కబడిపోయి ఎలా ఉంటున్నాయి. భగవంతుడిని ఆరాధించడం చేసి వీడు ఎలా ఉండాలి, ధ్యానం చేసేటప్పటికి లేదా పూజ చేసేటప్పుడు వీడు ఎంతో ఆనందంగా ఉండాలి, ఎంతో సంతోషంగా ఉండాలి, ఒక ఎంతో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వీడిలోకి ఎలా దిగొచ్చినటువంటి ఒక ఇది వీడు ఫీల్ అవ్వాలి యాక్చువల్గా. కానీ అలా ఫీల్ అవ్వకుండా వాడు చేసినటువంటి పూజ వీటి వల్ల వీడు ఇలా డౌన్ అవుతున్నాడు అనుకోండి, బాగా గమనించుకోవాలి. మనం చేస్తున్నటువంటి పూజ కానీ ధ్యానం కానీ ఏదైనా సరే మనం ఐడెంటిఫై చేసుకోవాలి మనలో జరుగుతుంటుంది. మాకు ఉదాహరణకి ఎవరో చెప్పారు సత్యనారాయణ స్వామి పూజ చేశాను, చేసిన తర్వాత ఏంటి నేను ఇంకా టెన్షన్ పడుతున్నాను, ఇంకా దిగులుగా ఉన్నాను, ఇంకా ఇవన్నీ ఉన్నాయి అంటే ఏంటి, పూజ అయిన తప్పు, లేదా నేను ఇది ఇలా చేయకుండా ఉండాల్సింది, సంథింగ్ ఐ మేడ్ మిస్టేక్ ఇన్ పెర్ఫార్మింగ్ ద పూజ, నో డౌట్. ఆర్ ఇట్ షుడ్ బి ఏ రాంగ్ పూజ, ఇట్ కెన్ బి ఏ రాంగ్ పూజ ఆల్సో, బ్లాక్ మ్యాజిక్ ఏదో సంబంధించింది ఏదో ఉండొచ్చు అనుకోండి. వాడు ఏదో చెప్పాడు నేను చేశాను అనుకోండి, అది చేయగానే మనకి ఎనర్జీస్ ఫీల్ అయిపోతాం, ఎనర్జీ అది అది మనం చక్కగా ఇచ్చేసుకుంటున్నప్పుడు మనం చక్కగా ఫీల్ అయిపోతాం, ఎస్ ఎస్ ఇదేదో రాంగ్గా ఉంది అని చెప్పి మనం ఆపేస్తాం. అసలు అయితే ఆపేసి మధ్యలో కూడా అందరికి వాళ్ళు ఎవరు చెప్పారు కదా నీకు మంచి జరుగుతుంది చేసి అంటే మన కష్టమైన సరే అలా చేసేటటువంటి చేయక్కర్లేదు. అంటే దైవాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు చేసేటువంటి పూజ చాలా దివ్యంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఆయన ఏదో మనని చంపేస్తాడు మన ఇది చేసేస్తాడు భయంతో చేయక్కర్లేదు పూజలు ఎప్పుడు కూడా. సో ఇక్కడ బేసిక్గా మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, I would like to call your attention to the last few words which emphasize to you the fact that this is primarily the effort on the part and the natural physical body to seek relief, రిలీఫ్ ఫీల్ అవ్వడానికి ఆ ఎఫర్ట్ అనేది వీటి మీద చూపిస్తుంది. అక్కడ అప్పుడు ప్రెషర్ తగ్గుతుంది. కాబట్టి మెంటల్ ప్లేన్లో ఉన్న ప్రెషర్ తగ్గాలంటే ఫిజికల్ ప్లేన్లో ఆ ప్రెషర్ని కొంత పంపితే మెంటల్ ప్లేన్లో ప్రెషర్ తగ్గుతుంది. మెంటల్ ప్లేన్లో ప్రెషర్ ఎంతైనా ఉండదని ఫిజికల్ ప్లేన్లో ప్రెషర్ ఉండని కానీ సార్ అంటున్నదంటే కొట్టేస్తుంది, అది వాడు నిద్రపోతుండగా ఎప్పుడో లేపు కొట్టేస్తుంది, వాడు లేచి ఫోన్ కూడా అందుకోలేడు, వాడు ఏంటి వాచ్లో వచ్చినటువంటి రీడింగ్ వేరే వాడు కూడా చూపించలేడు, అయిపోయింది అంతే. మెంటల్ ప్లేన్లో ప్రెషర్ని మీరు కంట్రోల్ చేస్తారు, ఫిజికల్ ప్లేన్లో ఆటోమేటిక్గా ప్రెషర్ కంట్రోల్ అయిపోయింది అంతే. అది రీజన్, అది మీరు పట్టుకోవాల్సినటువంటి పాయింట్, అది చెప్తున్నారు. సో ప్రెషర్ natural physical body to seek relief and achieve release from inner pressures, from subject to inhibitions and hidden retentions. Primarily from the point of view of esoterism, all physical disease is the result of అది. సో ఫిజికల్ డిసీజెస్ మెయిన్గా రావడానికి ఏమిటి పాయింట్స్ అంటే రాంగ్ స్టిమ్యులేషన్ ఆర్ ఓవర్ స్టిమ్యులేషన్ ఆర్ రాంగ్ఫుల్లీ ప్లేస్డ్ స్టిమ్యులేషన్ అండ్ ఆఫ్ ఇన్నర్ టెన్షన్స్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ది మెకానిజం. ది రాంగ్ స్టిమ్యులేషన్ ఆర్ ఓవర్ స్టిమ్యులేషన్, వాళ్ళని ఇప్పుడు ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయినా చూస్తున్నాడు, లేదా రాంగ్ స్టిమ్యులేషన్గా చూడకూడదని చూడడం, ఇలా రాంగ్ స్టిమ్యులేషన్ అయినా అవుతుంది, ఓవర్ స్టిమ్యులేషన్ అయినా అవుతుంది. వయసుకి తగ్గటువంటివిగా ఉండనైనా ఉండాలి, లేదా ఎక్కువగా వాడడం అయినా అవుతుంది. కళ్ళ జబ్బులు ఎందుకు వస్తున్నాయండి,
అంటే వయసుకు మించి వీడు ఏవో పనులు చేస్తున్నాడు, లేదా ఎక్కువసేపు చూడవలసిన దానికన్నా ఎక్కువసేపు చూస్తున్నాడు. ఏం చేయమంటారు సార్? ఇలా దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రైమరీ కాజ్. అది ఫస్ట్ మీరు కాజ్ ఐడెంటిఫై చేసుకుంటే వాటికి సొల్యూషన్స్ ఆలోచించుకున్నాను. నెక్స్ట్ కాజ్ ఐడెంటిఫై అయితే సొల్యూషన్స్ వచ్చేస్తాయి మనకి. నెక్స్ట్ అది వాడుకోమంటే మన ఇష్టం. బట్ డాక్టర్ విల్ గివ్ సొల్యూషన్స్ టు యూ, సో వీ కెన్ గివ్ సొల్యూషన్స్ టు ద పర్సన్. సో వెదర్ యూ యూటిలైజ్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఫస్ట్ వీ షుడ్ ఐడెంటిఫై ది కాజెస్. అది రాంగ్ స్టిమ్యులేషన్ ఆర్ ఓవర్ స్టిమ్యులేషన్ ఆర్ రాంగ్ఫుల్లీ ప్లేస్డ్ స్టిమ్యులేషన్. ఎండ్ ఆఫ్ అంటే అది చేయడం తప్పు అని తెలిసి కూడా చేయడం, దట్ ఈస్ రాంగ్ఫుల్లీ ప్లేస్డ్ స్టిమ్యులేషన్. తప్పు. నువ్వు కళ్ళు చూడడం చేత నీ కళ్ళు పాడైపోతున్నాయి అంటుండే తెలిసినా సరే, ఏముంది కళ్ళగా పెట్టుకోవచ్చులేండి అను ఏదో అనుకుని వీడు చూస్తున్నాడు అనుకోండి. తినకూడదని తెలిసినా తినేస్తున్నాం అనుకోండి. రాంగ్ఫుల్లీ ప్లేస్డ్ స్టిమ్యులేషన్ అన్నారు దాన్ని. ఈ ఆహారం తినకూడదు, ఇంత కారాలు తినకూడదు, ఇవన్నీ డాక్టర్ గారు చెప్పారు, అయినా వీడు తెలిసింది, వీడికి చెప్పాడు, చెప్పినా సరే వీడు తినేస్తున్నాడు అనుకోండి. రాంగ్ఫుల్లీ ప్లేస్డ్ స్టిమ్యులేషన్. అది అండ్ ఆఫ్ ఇన్నర్ టెన్షన్స్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ది మెకానిజం. అది కొన్ని ఇన్నర్ టెన్షన్స్, లోపల చెప్పలేనటువంటివి, చెప్పుకోలేనటువంటివి, కొన్ని ఎవరితోటి షేర్ చేసుకోలేనటువంటి కొన్ని టెన్షన్స్ మనం పడుతూ ఉంటాం. అది నెంబర్ 2 ఇస్ ఇన్హిబిషన్స్, సైకికల్ స్టార్వేషన్. ఇన్హిబిషన్స్ మనలో కోరికలు అలా తొక్కేసి అలా ఉంచుకుంటున్నాడు, సైకికల్ స్టార్వేషన్ అన్నారు. ఉదాహరణకి వాడు పూజ చేస్తున్నాడు అనుకోండి, నా బొట్టు వాడు ఆడెవడో పాప ఏదో ఊరు నుంచో ఏదో పొలారెడ్డి స్వీట్స్ ఏదో తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు పూజ చేస్తున్నంత సేపు ఎప్పుడు స్వీట్ తీసుకుని తిందాం అన్నది, కానీ వీడు ఇంకా ప్రారంభంలో ఆదిత్య హృదయం అది చదువుతున్నాడు అనుకోండి. ఆడు పూజ ఎలా ఉంటుంది? స్పీడ్గా చదవాలి ఉంటుంది, కానీ అందరూ ఉన్నారు చదవలేము. ఇలా ఒక ఘర్షణ అంటున్నది ఫీల్ అవుతుంది సార్. అది దాని వల్ల సైకికల్ స్టార్వేషన్ అన్నారు. వాడికి తీసుకుని తినేయాలనుంది. చక్కగా లాంటి వాడు నేను నీ బిడ్డనే కదా అని అనుకున్న భగవంతుడు దండం పెట్టి ఒక స్వీట్ నోట్లో పెట్టేసుకుని పూజ చేసిన భగవంతుడు ఏం అనుకోడు. పిల్లవాడు వచ్చాడు అనుకోండి మన ఇంట్లోకి, చిన్న పిల్లవాడు, ఇప్పుడు కోసమైతే 2 పటిక బెల్లం ముక్కలో లేదా కొంచెం ఏదో వాడికి పెట్టేమో మనం. అది ఎట్లాగో అలానే మనం అనుకుని మనం తినేసిన పూజ ఏం ఇబ్బంది లేదు, హాయిగా చేయండి పూజ. అది కానీ ఆ కోరికను అలా తొక్కేసి 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 మనం చేస్తాం సరే, దానివల్ల జబ్బులు వస్తాయి. అది ఇక్కడ రహస్యం, అది చెప్తున్నారు. Psychical starvation and those accumulated subjective forces which dam the flow of the life forces. అది ఫ్లో ఆఫ్ లైఫ్ ఫోర్స్ అది అలా ఆపేస్తున్నాం. దాని గురించి స్టాఫ్సైక్రియాలు, నాట్రమోర్లు ఇలాంటి కొన్ని డ్రగ్లు వేస్తుంటాం సార్. అది ఇవన్నీ ఇలా వస్తుంటాయి జబ్బులు. ఇది సో రాంగ్ స్టిమ్యులేషన్, ఇన్హిబిషన్స్, ఈ 2 కారణాలు గుర్తుపెట్టుకోండి. జబ్బులు రావడానికి ఈ 2 కారణాలు అన్నారు, ఫిజికల్ డిసీజెస్. You will see therefore this again in the domain of health. All problems resolve themselves into the right use and the correct handling of force in order to effect the free flow of energy. So ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎప్పుడైతే మీరు చేస్తారో, వాటిలో ఇన్హిబిషన్స్ ఇలాంటివి లేకుండా వాటిని ఉండేటి ఎప్పుడైతే మీరు చేస్తారో, వాడికి లైఫ్ ఫోర్స్ చక్కగా అలా ఫ్లో, దానివల్ల జబ్బులు సగం తగ్గిపోతాయి. అది బాగుంటుంది. The following questions will inevitably arise. From whence come these inherited traits? Is it possible to arrive at their source? The problem of the past and the present effects of of that past is too vast for consideration. Now, can any statement anent the situation possibly help humanity? అసలు ఈ కారణం, ఈ హ్యూమన్ ట్రైంట్ అన్నారు కదండి, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్? ఏదైనా తెలుసుకుని ఏదైనా మనం దాన్ని ఏమన్నా కెన్ వి అడ్రస్ ఇట్ అని అడుగుతున్నా, అని క్వశ్చన్ ఇస్తున్నారు ఆయన. One generalization I can however make, and even that may convey but little to your understanding. నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను, దట్ మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ప్రాబ్లం సొల్యూషన్ అన్నది ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. Of the 3 major diseases which have been inherited from the past, it might be said that the syphilitics or so-called social diseases are reminders of the excesses indulged in the Lemurian times. Lemurian times లో వీడుకి అంటే లెమోరియన్ టైమ్స్లో మానవుడు ఎలా ఉన్నాడు తెలుసుకున్నాం గతంలో. సో అలా ఉంటున్నటువంటి మానవుడిలో అక్కడ ఈ సోషల్ డిసీజెస్ అటువంటివి చాలా వచ్చాయి. అవే ఇప్పుడు మానవుడికి ఉన్నటువంటి జబ్బులు చెప్పారే, అక్కడ దాకా వెళ్ళిపోయాడు. సో లెమోరియన్ డేస్ అన్నారు, లెమోరియన్ టైమ్స్ అంటే దే ఆర్ ఆఫ్ సచ్ ఏన్షియంట్ ఆరిజిన్ దట్ ద వేరీ సాయిల్ ఈజ్
permeated with the germs of these diseases, a fact quite unknown to modern science. అంటే భూమిలోనే అది అలా వచ్చేసింది జర్మ్స్. సిఫిలిస్ తోటి బాధపడుతున్నటువంటి వాడు, అంటే దయచేసి క్లాస్ అటెండ్ అయ్యేవాడు ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ సిఫిలిస్ తోటి బాధపడి దేహం వదిలేసినటువంటి వాడు వెళ్ళి ఎక్కడ వెళ్ళిపోయి ఉంటున్నాడు వీడు, దేహం వదిలేసిన ఆ దేహం తీసుకొచ్చి భూమిలో పెట్టేశారు. పెట్టేసినప్పుడు ఆ జర్మ్స్ అనేటువంటి నెమ్మదిగా భూమిలోకి అలా స్ప్రెడ్ అవుతాయి. అలా స్ప్రెడ్ అవగా అవి భూమిలో భూమి ఉన్నటువంటి స్థితికి ఇది కొంత దోహదపడినట్టు అయిపోయింది. దానివల్ల ఏమైంది, ఇప్పుడు మానవుడిగా పుట్టి భూమి మీద తిరుగుతున్నది సహజంగా ఆ జబ్బులు అనేటువంటి వీడికి వచ్చేస్తున్నాయి. అదొక పాయింట్ ఒకటి గమనించుకోండి అని చెప్తున్నారు. డౌన్ ది ఏజెస్ men have suffered from these groups of infections. They have died and been buried, and in their millions have contributed their quota of infection to the earth. అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ టు ది ఎర్త్కి వాళ్ళు ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇలా అయిపోయింది. In Lemurian times, the emphasis of the little force was upon the physical body, upon its development, its use and control. Little force, life force was upon the physical body. And the main life force is physical body. మీకు దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.